నీట్ పేపర్ లీకేజ్ అయిందంటూ ఓయూలో ఎన్ఎస్యుఐ విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఒకే సెంటర్లో సీరియల్గా 6 విద్యార్థులకు ర్యాంక్ రావడం పేపర్ లీకేజ్ నిదర్శనమని, పేపర్ లీకేజ్పై జరిగిన అవకతవకలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. వారం రోజులకే నీట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది. ఇది ముమ్మాటికి బీజేపీ గవర్నమెంట్ కావాలని కుట్రపూర్వకంగానే చేసింది. ఇలాంటి పేపర్ లీకేజ్లను వాళ్ళకేమి కొత్త కాదు. అయినా కానీ మేము ఇప్పటికీ ఊరుకోబోయలేదు. 80,000 విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే దాంట్లో పేపర్లను కొనుక్కొని రాసుకున్న 64 మంది మాత్రమే ర్యాంకులు రావడం అనేది చాలా బాధాకరం, విచారణకరంగా మేము చూస్తున్నాం. వాళ్ళకి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, మోదీ అరాచకాలని ఇక మేము సహించబోమని చెప్పేసి విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా మేము ఎప్పటికీ వాళ్ళ పక్షాన ఉండి మేము ఫైట్ చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ నీట్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయకపోతే దేశవ్యాప్తంగా మేము మళ్ళీ ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్కి హెచ్చరించడం జరుగుతుంది. ఇది మా యొక్క జీవితం, మా తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న ఆశలను మేము నెరవేర్చడానికి ఇవాళ మేము రోడ్డు ఎక్కడం జరిగింది. మేము రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్కి మాకు కంపల్సరీ న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ఊరుకోబోయేది లేదు. మోదీని ఏ విధంగా మేము చూస్తున్నారో, దేశ ప్రధానిగా చూస్తున్నారో అదే విధంగా మేము దొంగగా ప్రూఫ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన దొంగ కాబట్టి ఇవాళ మాకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అధికారాన్ని అనుభవించడం కాదు, అధికారంలోకి ఎక్కిన తర్వాత మాలాంటి విద్యార్థులను కూడా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం. నీట్ విద్యార్థుల తరఫున ఈరోజు మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మేము వాళ్ళకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ఎస్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లీకేజ్ వ్యవహారం ఏదైతుందో, నీట్ విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సతమతం అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 86,000 విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు ఇవాళ ఆశకోశం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఎన్టీఏ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థలక విద్యార్థుల పక్షాన నిలబడి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉంటూ వారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల స్వలాభాల కోసం ఇలా ఎగ్జామ్లు కండక్ట్ చేసి విద్యార్థుల జీవితాల యొక్క నాశనం చేస్తున్నాయి. ఇవాళ దేశం మొత్తం కూడా 25 లక్షల పైగా విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవితాలకి ఒక బాసర కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బటాయిస్తే కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడడం లేదు. మీరందరూ కూడా ఆలోచించండి. ఒక్కటే సెంటర్లో దాదాపుగా 8 మంది టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా 2016 నుంచి నేటి వరకు కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్లలో కూడా ఎప్పుడు కూడా టాప్లో ఒక్కరు లేదా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండేది. కానీ ఈసారి జరిగినటువంటి ఎగ్జామ్లో టాప్ 67 మెంబర్స్ ఉన్నారు. అందులో 8 మంది ఒకే సెంటర్ వాళ్ళు 1 by 1 కూర్చున్న వాళ్ళు, అందులో కూడా 6 మంది టాప్లో ఉన్నారు. ఇద్దరికి 720 మార్కులు అయితే 719, 718 వస్తాయి. నెగిటివ్ మార్క్స్ 4 మార్క్స్ పోగా 719, 18 అనేది రాదు. వస్తే 715 రావాలి లేదా 716 రావాలి. 719 ఏ విధంగా వస్తాయి అంటే ఇది పూర్తిగా లీకేజ్ అయిందని చెప్పేసి క్లియర్గా విద్యార్థి లోకానికి, సమాజానికి కూడా తెలియజేసింది. ఈరోజు ప్రధానంగా ఎన్ఎస్ఐ డిమాండ్ ఒక్కటే, విద్యార్థుల పక్షాన న్యాయం చేయండి. ఎన్టీఏ అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతుల్లో కాకుండా ఒక స్వచ్ఛందంగా నిర్వహించాలి. అదేవిధంగా ఎన్టీఏ వ్యవస్థ మీద ఒక కేంద్ర సుప్రీంకోర్టు ఒక దర్యాప్తు చేసి మాకు న్యాయం చేకూర్చే విధంగా కూడా ముందుకుండాలని చెప్పేసి కూడా ఎన్ఎస్ఐ డిమాండ్ చేస్తుంది.